ఇవాళ నేను మీ ముందుకు ఎందుకొచ్చానంటే, మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న శ్రీచక్ర పూజని ఎలా చేసుకోవాలి? మా ఇంట్లో శ్రీచక్రం ఉంది. ఎలా పూజ చేసుకోవాలో మాకు తెలీదు. మేము గుడికి వెళ్ళాము. అక్కడ శ్రీ యంత్రం బిళ్ళ రూపంలో ఇచ్చారు. దాన్ని ఎలా పూజ చేసుకోవాలి? ఎలా ఎనర్జైజ్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు. మరి ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడం శ్రేష్టమా? కాదా? యూట్యూబ్స్‌లో చూడడం ద్వారా, లేదా ఇంట్లో ఎవరో చెప్పడం ద్వారా, బయట మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం ద్వారా అందరికీ చాలా చాలా ప్రశ్నలు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇది పెట్టుకుంటే మంచిదా? కాదా? మొదటి ప్రశ్న. పెట్టుకున్న తరువాత దీనికి ఎలాంటి పూజలు చేయాలి? పెద్ద పెద్ద పూజలు చేయాలా? క్షుద్ర పూజలు చేయాలా? అలాంటి పూజలేమన్నా చేయాలా శ్రీచక్రం ఇంట్లో ఉంటే? అందరికీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రం ఇంట్లో ఉంది అంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నడయాడుతున్నారని అర్థం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవడంలో తప్పు లేదు. పూజా పద్ధతులలో కూడా తప్పులేమీ లేవు. మీరు ప్రశాంతంగా నార్మల్‌గా మీరు పూజ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి. కాకపోతే శ్రీచక్రంలోకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవుల యొక్క శక్తిని నిక్షిప్తం చేసిన తరువాత, ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత మీరు శ్రీచక్రాన్ని ఇంట్లో వాడుకోవచ్చు. ఒట్టి రాయికి పూజ చేశామంటే అది రాయి మాదిరే ఉంటుంది. కానీ మీరు చూసే దృష్టిలో అక్కడ భగవంతుడు ఉన్నారని భావిస్తే ఆ రాయే మీకు భగవంతుడు అవుతుంది. అలానే ఇది కూడా మీ దృష్టితోనే మీరు శక్తులని చూడగలరు. అభిషేకం చేయాలంటే మనకు శ్రీయంత్రం కానీ శ్రీచక్రం కానీ కావాలి. అదే ఈ శ్రీచక్రం. కనిపిస్తుందా అందరికీ? ఇది ఆల్రెడీ నేను పూజ చేస్తున్నది వీడియో కోసం తీసుకున్నాను. కనిపిస్తుందా? ఇక్కడ పైన త్రిభుజం లాగా ఉంటుంది. ఆ త్రిభుజంలో ఒక కోణం పక్క అన్ని కోణాలు స్ట్రైట్‌గా ఉంటుంది. అలాంటి కోణంని మీ పక్కకు చూసే విధంగా మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న తరువాత అభిషేకం చేయడానికి అతి తక్కువ పదార్థాలతో మీరు అభిషేకం చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. పసుపు, కుంకం, చందనము, పువ్వుతో అభిషేకం చేయాలి. అభిషేకం చేయడానికి ఈ నీటిని ముందుగా పవిత్రీకరణం చేసుకోవాలి. పవిత్రీకరణం చేయాలంటే నీటిపైన చెయ్యి పెట్టి గంగే చ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ ఆ నీటిలో గంగా మరియు ఇతర పవిత్ర నదుల శక్తి ఆ నీటిలోకి వస్తోంది అని భావించి ఆ నీటి ద్వారా మీరు ముక్కోటి దేవతలు ప్రతిష్టాపన అయి ఉన్న మీ శ్రీయంత్రానికి లేదా శ్రీచక్రానికి మీరు పూజను ప్రారంభిస్తారు. ముందుగా అభిషేకాన్ని ప్రారంభిస్తారు. మరి అభిషేకం చేసేటప్పుడు మంత్రం ఏమన్నా చెప్పాలా? పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలా? మాకు నోరు తిరగదు, తప్పు చదివేస్తామేమో అన్న భయం ఉంటే గాయత్రి మంత్రంతో చేసుకోండి. అది కూడా మాకు తిరగదు, అది కూడా మాకు రాదు అంటే ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఇది చాలా చిన్న మంత్రం. అందరికీ నోరు తిరిగే విధంగా ఉన్న, ప్రతి ఒక్కరూ పలికే విధంగా ఉన్న మంత్రం. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఇంత పెద్దది కూడా మేము గుర్తుపెట్టుకోలేమంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ మనసులో భక్తితో చెప్పుకుంటూ మీరు చెయ్యొచ్చు. మరి ఇంకా పెద్ద పెద్దవి చదువుకోవాలంటే ఎలాగా అంటే దేవి ఖడ్గమాలతో చెయ్యొచ్చు. ప్రతి ఒక్క ఆవరణలో ఆ యొక్క శక్తులు ఆ పేర్లతో వాటిలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఆ శక్తులను చైతన్యవంతం చేస్తూ మీరు అభిషేకంని చేసుకోవచ్చు. అభిషేకం చేయాలంటే ఒక శంకు, ఇది లేనివారు నార్మల్గా మీ దగ్గర ఏ రకమైన గ్లాస్ ఉందో, లేకపోతే గిన్నె, లేకపోతే ఇలాంటి చెంబు ఏదైనా కానీ పవిత్రంగా చేసుకొని మీరు దాంతో అభిషేకం చేయొచ్చు. ముందుగా నీళ్ళను తీసుకోవాలి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. తరువాత మొదటిగా పసుపు నీళ్ళతో ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ప్రతిసారి పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో మీరు అభిషేకం చేసిన తరువాత
మంచి నీళ్ళతో మళ్ళీ అభిషేకం చేయాలి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. తరువాత కుంకుమ నీళ్ళు. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. తరువాత చందనం. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. మీ దగ్గర సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటరు, జాస్మిన్తో మల్లెపువ్వు సుగంధము, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఏవన్నా ఉంటే ఆ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయండి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. తరువాత పువ్వు రేకులుగా తీసుకోండి, లేదా మీకు చిన్న చిన్న పుష్పాలు దొరికితే ఆ రేకులు తీసే పని లేకుండా చిన్న చిన్న పుష్పాలతో మీరు అభిషేకం చేయొచ్చు. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. మరి కొంతమందికి సందేహం రావచ్చు, పాలతో, పెరుగుతో, నెయ్యి, తేనె, చక్కెర ఇలాంటి వాటితో మనం అభిషేకం చేయకూడదని. మనస్ఫూర్తిగా నిస్సంకోచంగా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ చేసే విధంగా, ప్రతి ఒక్కరికి అనుకూలమైనది వారి చేతిలో నిత్యము దొరికే విధంగానే నేను ఈ అభిషేకాన్ని మీకు నేర్పిస్తున్నాను. అభిషేకం పూర్తయిన తరువాత ఈ నీళ్ళని అమ్మవారి పాదాలకు తగిలినది కదా, కొద్దిగా తీసుకొని మీరు కూడా ప్రోక్షం చేసుకోండి. ఈ నీటిని మీరు తీర్థంలాగా కూడా స్వీకరించవచ్చు. ఆ తరువాత మనకు కావాల్సింది ఒక కొత్త వస్త్రం. ఈ వస్త్రంతో ప్రతిరోజు కొత్త వస్త్రం తీయాల్సిన అవసరం లేదండి. ఒకసారి తీసుకుంటే అమ్మవారిని శుద్ధి చేయడానికి. అమ్మవారిని తీసి శ్రీయంత్రాన్ని, శ్రీచక్రాన్ని తీసి మంచిగా డ్రై చేయాలి. మీరు స్నానం చేస్తే మీ పిల్లవాడికి మీరు ఎలాగైతే టవల్తో శుభ్రపరుస్తారో అదే మెత్తగా, సున్నితంగా మీ బిడ్డను చూసుకుంటున్నంత విధంగా మీరు ఈ శక్తిని చూసుకోవాలి. స్నానం చేపించిన తర్వాత చిన్నపిల్లలకి ఏం చేస్తాం? సాంబ్రాణి పొగ వేస్తామా? అలానే మనం ఇప్పుడు సాంబ్రాణిని వెలిగించాలి. సాంబ్రాణి మన దగ్గర అందరి దగ్గర అందుబాటులో ఉండదు కాబట్టి ధూప్ స్టిక్స్ లేదా ధూపం అగరబత్తీలతో కూడా మనము ధూపం వేయచ్చు. ధూపం వెలిగించి పెట్టుకున్న తర్వాత ధూపం పట్టాలి. ధూపం పట్టేటప్పుడు మనము చిన్నపిల్లలకి పాట పాడుతాం కదా, వాళ్ళు ఏడవకుండా ఉండడానికి అంతే భక్తితో, అంతే ప్రేమతో అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమః లేదా ఓం శ్రీ లలితాదేవ్యై నమః, ఓం శ్రీ లలితాదేవ్యై నమః ఇలా చేసిన తర్వాత మనము అమ్మవారిని శ్రీచక్రాన్ని పెట్టడానికి ఒక ప్లేట్ పెడుతున్నాం. ఆ ప్లేట్ పైన పట్టు వస్త్రము, ఆ వస్త్రం పైన అన్ని కోణాలు ఒకే పక్కకి ఉంటాయి కదా, అలాంటి కోణాన్ని మీ వైపుగా పెట్టుకోవాలి. ముందుగా పసుపు, కుంకం, అక్షంతులు, పువ్వులు ఇక్కడ సమర్పించి అమ్మవారికి ప్రధానమైనది ఆసనం కాబట్టి ఆసనాన్ని సమకూర్చుకొని ఆ ఆసనం పైన శ్రీచక్రాన్ని లేదా శ్రీయంత్రాన్ని పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకున్న తరువాత నమస్కారం చేసుకొని ఇలా దోసిల్లో ఇలా పెట్టుకొని విశ్వం నుంచి మహాకాళి యొక్క శక్తి, మహాసరస్వతి యొక్క శక్తి, మహాలక్ష్మి త్రిమాతల యొక్క శక్తిని స్వీకరించి ఆ శక్తిని నేను నా యొక్క శ్రీయంత్రంలోకి ఆ శక్తిని ప్రవేశింపచేస్తున్నాను అని ఇలా పెట్టి నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తరువాత కుంకుమార్చన చేయాలి. ప్రతిరోజు శ్రీయంత్రం లేదా శ్రీచక్రం ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా కుంకుమార్చన చేయాలి. ఒక ఫలము లేదా చీనా కలకండ లేదా బెల్లము, కొద్దిగా ద్రాక్షలు, ఏదో ఒకటి మీ ఇంట్లో మీరు తినే భోజనం కూడా పర్వాలేదు, దాన్ని ఖచ్చితంగా మీరు నైవేద్యంగా సమర్పణ చేయాలి. కానీ చాలా సమర్పణ చేయాల్సిన అవసరం లేదండి. మీ స్తోమత ఎంతో అంతే చెయ్యండి.
చేయండి. ఓకేనా? కానీ చేసేది భక్తితో చేయండి. తరువాత శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి అంటే మేము ఏం చెప్పాలి? ఏం మంత్రంతో చేయాలి? మీకు లలితా సహస్రనామాలున్నాయి. లలితాదేవి అష్టోత్తరం ఉంది. లక్ష్మీ నామాలున్నాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంది. అమ్మవారివి ఏ అష్టోత్తరానికైనా మీరు శ్రీచక్రానికి పూజను కుంకుమార్చన చేసుకోవచ్చు. మాకు ఇవేవి తెలీదు, మేము ఇవేవి చెయ్యలేము అని అంటే మీరు ఓం శ్రీ లలితాదేవ్యై నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అని 11 సార్లు అనుకుంటూ మీరు కుంకుమార్చన చెయ్యొచ్చు. ఇది కూడా కష్టం అనిపిస్తే శ్రీం బ్రెజి మీ అందరూ పొద్దున ఉదయం 3:30 లేసి చేస్తున్నారు కదా, డబ్బులు సమకూరాలి, అష్టైశ్వర్యాలతో తులుతూగాలి అని ఆ శ్రీం బ్రెజితో అయినా మీరు కుంకుమార్చన చేయొచ్చు. ఇది కూడా మాకు రాదు, ఇది కూడా మేము చేయమంటే ఇంకా ఒక లెటర్ తగ్గించేస్తా. శ్రీం ఈ ఒక్క అక్షరంతోనే మీరు కుంకుమార్చన చేయొచ్చు. ఏ వేలుతో చేయాలి? ఉంగరపు వేలు, బొటన వేలు ఈ రెండిటిని తీసుకొని ఓం శ్రీ లలితాదేవ్యై నమః ఇలా మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు మేము అభిషేకం చేయాలా? ప్రతిరోజు కుంకుమార్చన చేయాలా? ప్రతిరోజు నివేదన చేయాలా అంటే నివేదన ప్రతిరోజు చేయాలి. ఖచ్చితంగా దీపం వెలిగించాలి, ధూపం పెట్టాలి, కుంకుమార్చన ప్రతిరోజు చేయాలి. అభిషేకం మీ సమయాన్ని బట్టి చేసుకోండి. ప్రతి శుక్రవారం చేసుకోండి లేదా ప్రతి మంగళవారం చేసుకోండి, పుణ్యదినాల్లో చేసుకోండి, పర్వదినాలలో చేసుకోండి. మీ సమయం అనుకూలించినప్పుడు మీరు చేయండి, కానీ భక్తితో చేయండి. ఏ సమయంలో చేయాలంటే సమయం ఇంపార్టెంట్ కాదు. మీ భక్తి ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో అదే మీకు మంచి సమయం పూజను చేసుకోవడానికి. అర్థమైందా ఇప్పుడు అందరికీ? చాలా సులువైన పద్ధతిలో శ్రీయంత్రం లేదా శ్రీచక్ర అర్చన, అభిషేకం, కుంకుమార్చన చేయడం ఎలాగో అర్థమైందా? తర్వాత నమస్కారం చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమని తీసుకొని మీ నుదిటిపైన ధరించి మీ మాంగళ్యానికి కూడా ధరింప చేసుకోండి. అర్థమైందా? మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేము ఆన్సర్ చేస్తాము. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ లలితాదేవి పాదార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.